హలో హాయ్ పిల్లలు, వెల్కమ్ టు ద స్పారో టీవీ. మీరందరూ ఈరోజు ఒక మంచి కథని వినబోతున్నారు. ఆ కథ ఏంటి, ఎలా ఉండబోతుంది అంటే అది వింటేగానే తెలియదు కదరా. ఒక్కసారి జోష్గా చప్పట్లు కొట్టండి. పిల్లలు, ఈరోజు సతీ సావిత్రి కథ వినబోతున్నారు. సతీ సావిత్రి అంటే ఎవరు, ఆవిడ వెనుక ఉన్నటువంటి కథ ఏంటి, వ్యధ ఏంటి, అలాగే ఆవిడ నుంచి మనం ఏం తెలుసుకోవాలి కథ ద్వారా అంటే ఒక్కసారి కథలోకి వెళ్ళిపోదామా. సతీ సావిత్రి ఇది పురాణాల్లో ఒక అద్భుతమైన పాత్ర. దీన్ని చాలా మంది ప్రేరణగా తీసుకుంటూ ఉంటారు. ఈ కథని, ఈ పాత్ర గురించి తెలుసుకోవాలంటే కథలోకి వెళ్ళిపోదాం. పూర్వకాలంలో అశ్వపతి అనే రాజుకు చాలా కాలం తర్వాత సావిత్రి అనే అమ్మాయి జన్మించింది. చిన్నప్పటి నుంచే ఆమె చాలా అందంగా ఉండేది. అందంతో పాటు తెలివితేటలు, వినయం, విధేయత, అందరినీ ఆశ్చర్యపరిచే ఒక అద్భుతమైన గుణాలు ఆ సావిత్రిలో ఎప్పుడు ఉండేవి. సావిత్రి కొంచెం ఎదిగిన తర్వాత తనకు నచ్చినటువంటి సత్యవంతుడిని ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. సత్యవంతుడు మహాసూరుడు అయినా అతని ఆయుష్ మాత్రం చాలా తక్కువ అని ముందే తెలిసింది. అంటే అతను తొందరగానే చనిపోతాడని తెలిసి కూడా సావిత్రితో పెళ్లి చేయడం జరిగింది. అయినా సావిత్రికి అతని మీద విపరీతమైన ప్రేమ మరియు నమ్మకం. ధైర్యం ఉంటే ఏ కష్టం వచ్చినా గెలవగలము అనే నమ్మకం సావిత్రిలో ఎప్పుడూ ఉండేది. ఒకరోజు సత్యవంతుడు అడవిలో కూలిపోవడంతో యమధర్మరాజు ఆయన ప్రాణం తీసుకోవడానికి వచ్చాడు. ఆ సమయంలో చాలా మంది భయపడిపోయారు. అందరూ వెనక తిరిగి పారిపోయారు. యముడు వచ్చాడు ప్రాణాలు తీసుకోవడానికి అంటూ అందరూ పారిపోయారు. కానీ ఒక్క సావిత్రి మాత్రం అక్కడే నిలబడి ధైర్యంగా యముని వెంటే నడుస్తూ భక్తి, ధైర్యం తన మాటలతో యముని కూడా ప్రభావితం చేసింది. నేను నా భర్త లేకుండా బతకలేను స్వామి, మీరు నిజంగా ధర్మరాజు అయితే నా ప్రేమకు న్యాయం చేయాలి అని వేడుకుంది. యముడు మొదట ఒప్పుకోలేదు. చివరికి సావిత్రి ప్రేమ నిజమైందని తెలుసుకుని ఆమె పట్టుదలకు మెచ్చి సత్యవంతుడి ప్రాణాలు తిరిగి ఇచ్చేశాడు యమధర్మరాజు. అదిరా పిల్లలు, కథ విన్నారు కదా. ఈ కథ ద్వారా మనకేం తెలిసిందంటే సావిత్రి కథ మనకు చెబుతున్న విషయం ఏంటంటే ధైర్యం, ప్రేమ, విశ్వాసం ఉంటే ఎంతటి కష్టం వచ్చినా ఎదుర్కొని గెలవగలము. భయాన్ని మనం ఓడిస్తే ధైర్యం మనల్ని ఎప్పుడు గెలిపిస్తుంది. కాబట్టి పిల్లలు, మీరు కూడా భయపడకుండా భయాన్ని భయపెట్టి ధైర్యంతో ముందుకు వెళ్తూ మా జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటూ మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్ బాయ్, లవ్ యు ఆల్.